ప్రయత్నం చేశారు. అది కుదరదు అని చెప్పినాం. కులగణననే అది పెద్ద తప్పిదం, అది ప్రాపర్గా జరగలే. రెండోది, ఏ ప్రొఫార్మ్ అయితే ప్రజలకు ఇచ్చిండ్రో, బీసీ సమాజానికి ఇచ్చిండ్రో, దాంట్లో పెట్టిన పాయింట్సే అన్ని తప్పులు తడక. రెండోది, ముఖ్యమంత్రి ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో దాంట్లో పెట్టద్దు ఒరిజినల్గా, ఎందుకంటే తప్పది. కులగణన జరిగేటప్పుడు రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా జరగాలి. ప్రాసెస్ అంతా తప్పు చేశారు. డెడికేషన్ కమిటీ అని కోర్టు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూన్ అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలలో ఒక కమిటీ వేసారు, భూసాని వెంకటేశం. దాని రిపోర్ట్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అసెంబ్లీలో చర్చ పెట్టారు, తీర్మానం చేసి పంపిస్తారంటే మేము ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, ఇది నిలవదు, చట్టాలలో నిలవదు, కోర్టులో నిలవదు అని ఆ రోజు చెప్పి, మేము ఒకటే ఆ రోజు సింగిల్ పాయింట్ ఎజెండా. కమలాకర్ గారు నేను మాట్లాడినప్పుడు, మీరు ఏమి చేస్తారో మాకు అనవసరం, 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేసినాం. తర్వాత ప్రధానమంత్రి గారిని నేను ఆల్ పార్టీ డెలిగేషన్ ఈరోజు ప్రధాని గారు చెప్పారు, శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ఎంతో సమయాన్ని కూడా స్పెండ్ చేశారు. గోపురాన్ని మహానుభావుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించారు. ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళా జీవో అన్నారు. శివాజీ మహారాజ్ కొన్ని సంవత్సరాల క్రిందట అమాయకులు కన్స్ట్రక్ట్ చేసినటువంటి మహాగోపురం అది శివాజీ గోపురంగా ప్రసిద్ధిగాంచింది. భక్తులందరూ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివాజీ గోపురం ద్వారానే లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే కార్తీక దీపాల పూజ కూడా అక్కడ చేయడం ఆనవాయితీ. పార్లమెంట్ నడుస్తుంది. శివాజీ గోపురం ఇస్ అ వెరీ ఫేమస్ historic piece and a monument in the history of the holy Srisailam temple. Shivaji Maharaj reached the holy Srisailam temple in the year 1677. Dhyana Mandir was constructed on the eve of the arrival of Shivaji Maharaj by his followers. He decided to perform tapas for the darshan of goddess Brahmaramba Devi in the Dhyana Mandir. Shri Bhakti Tukaram and Samarth Ramadas Swami, his spiritual gurus, guided him for the tapas on this occasion. On the 10th day, when he was about to sacrifice his life for not having the darshan of the goddess Brahmaramba Devi, Bhavani has given darshan and blessed him with a divine blessing. Anta mahataramainatuvanti Shivaji Maharaj గోపురాన్ని కూడా దర్శించుకుని ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు రానున్నారు. ప్రధాని మరికొద్ది క్షణాల్లో హెలిప్యాడ్ ద్వారా ఈ ప్రాంగణానికి విచ్చేసి ప్రత్యేక వాహనంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్న ఉండాలి సార్. ఇప్పుడు దాకా చేసిన కష్టాలు
అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది స్థాపించి దానిలో అతను అందరూ కూడా అందరూ రంగాంగంగా ముందు మీరు శాసనించాలని చెప్పి రెండోది మగవాళ్ళలో కానీ ఆడలో కానీ ముందు చుట్టూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రనే 131 నుంచి మోసపూరితమైనది. నాకు కామారెడ్డి దగ్గర కర్ణాటక రామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ 40 రోజుల పట్ల రిజర్వేషన్ కాదు బడ్జెట్ వేస్తామని చెప్పి ప్రతి సంవత్సరానికి 5 లక్షల కోట్ల మా కుటుంబం మా పిల్లల ఉద్యోగాలు ఇస్తామని కాబట్టి మేము భవిష్యత్తులో ఈ కామారెడ్డిలో కూడా వదిలిపెట్టే సమస్య ఉంటుందని కాబట్టి ప్రజలు సమస్యలు అందరికీ వాసం చేస్తున్న డబ్బుని మీరు సంపూర్ణంగా అవసరం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళా అందరం ఆ ప్రభుత్వం నాయకత్వంలో అది చాలా సంపూర్ణంగా దాంతో పాటు ఎమ్మెల్సీలు కానీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమేతంగా ప్రత్యేక వాహనంలో స్వాగతం పలుకుతాం.